కుసుమాంజలి. చాలామంది పెద్దలు పూజ్యులు అందరూ ఉన్న సభలో నేను వృత్తిరీత్యా టీచర్నే, కానీ ఇలాంటి సభలో మాట్లాడడం మొట్టమొదటిసారి. తప్పులుంటే మనింతరుగాక. నాన్నగారి కవిత్వాన్ని విశ్లేషించేంత గొప్పదాన్ని అంత స్థాయి నాకు లేదు, కానీ తండ్రి గారి గురించి కొన్ని చెప్పాలని ఆసక్తి మాత్రం ఉంది. నాన్నగారు చంద్రరావు కవిత వరల్డ్ లైబ్రరీలో పుస్తకం చోటు చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆయన మాటల్లో ఒక పద్యం: చంద్రరావు కవితను అందలం ఎక్కించినారే అమెరికన్లు, వారికున్న గొప్ప ఆదరమును గుర్తించుకొందును. చంద్రరావుకి అలా సన్మానముల గోల, చంద్రరావు తెలుగు సత్కవియను కన్న భూమి మెప్పు ఖండాంతరము దాటి. అది చాలా ఆయన కూతురుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జాషువా గారి గురించి ఆయన బాధపడుతూ ఉండేవారట. నేను 400 ఏండ్ల కిందట పుట్టి ఉంటే ఈ కుల రక్కసి ఈ కూరల్లో చిక్కుకునేవాడిని కాదు కదా, నాకు అలసాని పెద్దన అంతటి గౌరవం లభించేది కదా. అంటే అలసాని పెద్దన వారికి చాలా గౌరవం ఉండేదన్నమాట. అయితే ఆయన ఎదురైనచో తన మదకరీంద్రం నిలిపి, అంటే శ్రీకృష్ణదేవరాయల వారు అలసాని పెద్దన వారిని అంత గౌరవించేవారు. గండపెండేరం కాలికి తొడిగారట, అంటే కవుల్ని ఆ పట్ల అంతగా గౌరవించేవారు అనమాట. ఈయన బాధపడుతూ ఉండేవారంట. అయితే నాన్నగారు ఏమన్నారంటే, అలసాని వారికి 400 ఏండ్ల నాడు మీరు ఉదయింప, అలసాని వాని వల్ల కాని కవితలల్లి కీర్తిగాంచి ఎందురు కానీ గబ్బిలమ్ము వ్రాయేటట్లు. నాన్నగారు అలా రాశారనమాట. అంటే మీరు కీర్తి పొందొచ్చు కానీ గబ్బిలం రాయలేరు కదా. గబ్బిలం వంటి కావ్యము సృష్టించి జబ్బు చేత మూల్గు జాతికివు అబ్బురమ్ము గొల్పు ఔషధం ఇచ్చితే అబ్బా నీవు బ్రహ్మకు అబ్బవు సుమా అంటే జాషువా గారిని మెచ్చుకున్నారన్నమాట. అది ఇంతకని నేను ఇంకా చెప్పలేను. తమ్ముడు మాట్లాడు.